హలో అందరికీ. వెల్కమ్ టు ఆహా మన ఫుడ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అంటేనే షడ్రుచులు అంటే 6 రుచులు పచ్చడి గుర్తొస్తుందండి. ఆ పచ్చడిని శాస్త్రపరంగా ఎలా చేసుకోవాలో చూద్దామా మరి? ఎవరి అభిరుచులకు తగ్గట్లు వాళ్ళు ఈ పచ్చడిని చేస్తూ ఉంటారండి. అయితే మనం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్‌లో ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. అలాగే తీపి కోసం ఒక క్యూబ్ బెల్లాన్ని తీసుకున్నాను. పులుపు కోసం ఒక చిన్న మామిడికాయ పిందెని తీసుకున్నాను. అలాగే చేదు కోసం వేప పూతని తీసుకున్నానండి. వేప పూత అంటే పూతని మాత్రమే మనం తీసుకోవాలనమాట. చూస్తారు కదా! వీడియోలో చూస్తున్నట్లు మనం పూతని మాత్రమే జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే కారం కోసం నేను ఒక 15 మిరియాలను తీసుకున్నానండి. ఉప్పు కోసం సైంధవ లవణాన్ని తీసుకున్నాను. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక గిన్నెలో వడకట్టుకొని తీసుకోవాలండి. అలాగే చిన్నగా తరుగుకున్న మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మిరియాల పౌడర్‌ని కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ వేప పూతని వేసుకోవాలండి. ఇప్పుడు సగం స్పూన్ కంటే తక్కువ సైంధవ లవణాన్ని మనం వేసుకోవాలి. అన్నిటిని మొత్తం కలుపుకొని ఆ దేవుడికి నివేదించుకోవాలండి. ఇలా నివేదించుకున్న పచ్చడిని మనం స్వీకరించాలి. అలాగే ఈ సంవత్సరం అంతా మనకెంతో బాగుండాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.